అందరికీ నమస్కారం. ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చైతన్యరెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి ఆస్తి మీద నేను, మా బావగారు, అలాగే ఇంకో పార్ట్నర్ వెంకటేశ్వర రెడ్డి అని అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు కూడా ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రైజ్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకొని ఈరోజు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని కూలగొట్టడం జరిగింది. మరి ఒక పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మాట కూడా అతను మాట్లాడొచ్చు, అద్దె ఇవ్వట్లేదని, మేము అద్దె ఎగ్గొట్టి తిరుగుతున్నామని, పనికి మాల సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది గత 2 ఏళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే. ముగ్గురు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 4 సంవత్సరాల వరకు ఫస్ట్ ఫ్లోర్ పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకునే ఏర్పాటు, ఫస్ట్ ఫ్లోర్కి ఎటువంటి అద్దె లేదు. 4 సంవత్సరాల తర్వాత ఖాళీ చేసే ఏర్పాటు అంటే 2026లో ఖాళీ చేసే ఏర్పాటు చేయించండి, అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి రాయడం జరిగింది. మరి అది ఇక్కడ 3వ సంతకం వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారిదే. మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు. ఇంత ఇదిగా అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత కూడా ఈరోజు అధికారం మారగానే అగ్రిమెంట్లు మాయమైపోతాయండి. ఇష్టానుసారంగా వచ్చి పార్టీ ఆఫీస్ని పగలగొడితే ఈరోజు నాకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఏ పార్టీ నాయకులు వచ్చి పూడుస్తారు? ఏ రోజు కూడా 1 నెల రోజులు దాటిపోయింది. ఈరోజు పార్టీ అధికారం కోల్పోయి అయినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి మాట మేము తోలేదు, ఎవరిని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు. మా మానాన్ని మేము బతుకుతా ఉంటే ఎందుకు మమ్మల్ని ఇలా రోడ్డుకు లాగాలని చూస్తూ ఉన్నారు? పడిగపాటి సుబ్బారెడ్డి గారు అంటే భవానీపురంలో ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఈ రోజు ఆ గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మంట కలిపే విధంగా వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఒక ఆడపిల్లని అయ్యింది రోడ్డు మీద నా ఆఫీస్ కూలగొడుతున్నారు, రక్షణ కల్పించండి అని చెప్పేసి ఈరోజు నేను భవానీపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇదిగో పంపిస్తున్నాను అన్నారు. కనీసం ఏ ఒక్క ఇటుకరాయి కూడా పగలకు ముందు నేను ఫోన్ చేశా. గంట తర్వాత చూస్తే అంత గోడంతా కూడా పగిలిపోయింది. ఎక్కడండి ప్రొటెక్షను? ఏ డిపార్ట్మెంట్ వచ్చి నాకు ప్రొటెక్షన్ కల్పించింది చెప్పండి? 2 రోజుల క్రితం సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా పగలగొడుతున్నారు, నాకు సపోర్ట్ చేయండి, ప్రొటెక్షన్ కల్పించండి అని అధికారుల దగ్గరికి వెళ్ళా. మాట్లాడుతామన్నారు, చెప్తామన్నారు. మేము ఏదో ఒకటి తేల్చి చెప్పేదాకా దాని జోలికి వెళ్ళొద్దు, పగలగొట్టద్దు అని పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత కూడా అతను పగలగొట్టడానికి ఎంత ధైర్యం చేశాడు అని అంటే ఎవరున్నారు అతను వెనకాల? ఏ పార్టీ నాయకుల నుండి చేపిస్తా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అలాగే కింద భాగంలో పాపం మేము కొనకు ముందు నుంచి కూడా ఈశ్వరెడ్డి అనే వ్యక్తి అక్కడ టీ క్యాంటీన్ నడుపుకుంటా ఉన్నాడు. అతని మీద కూడా దౌర్జన్యంగా దాడి చేసి ఖాళీ చేయించి సామాన్లన్నీ కూడా బయటపడేస్తే కోర్టుకు వెళ్ళి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి అతను తెచ్చుకున్నటువంటి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖండించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరించి అర్ధరాత్రి కూడా అతని సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఇవాళకి కూడా అతని సామాన్లు అతనికి అప్పచెప్పలేదు. ఈశ్వర రెడ్డి అనే అతని మీద అతను బ్రతుకు తెరువు మీద కొట్టాడు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం అతనికి? ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమెప్పుడు కూడా ఇటువంటి పనికిమాలిన చర్యలకి దారి తీయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, దౌర్జన్యాలు చేయని ఏ రోజు కూడా చెప్పలేదండి.